నీ జీవితంలో అభివృద్ధి వికసించాలంటే, నీ జీవితంలో చేస్తున్న ప్రతి పని అభివృద్ధి చెందాలనంటే, నీవు ఆశీర్వాదపు బాటలో నడవాలంటే దేవుని యొక్క ఆశీర్వాదము నీ జీవితంలో ఉండాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసుకుంటే యాకోబుకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆదికాండము 27వ అధ్యాయము 28, 29 వచనాల్లో మనం చూస్తే గనక యాకోబుకి దేవుడు వాగ్దానం చేశాడు. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాగ్దాన సందేశం చూస్తున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడేమో ఈ సంవత్సరము నీకు సంతానం కలగజేస్తానని. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడేమో ఈ సంవత్సరము మంచి